హలో హలో నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? మేడం మా పాప గురించి తెలుసుకోవాలనుకున్నాము. మీ పాప పేరు చెప్తారా? నివేదిత మేడం. నివేదిత. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మహబూబాబాద్ మేడం. ఓకే, మీ పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 13 13 10 13 10 2013 మేడం. 2013. ఎస్ మేడం. ఓకే అండి, పుట్టిన సమయం చెప్తారా? సాయంత్రం 7:23 మేడం. సాయంత్రం 7:23. ఓకే, ఎస్ మేడం. ఏ ప్లేస్ లో పుట్టారా అండి? మహబూబాబాద్ మేడం. మహబూబాబాద్. ఎస్ మేడం. సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మేడం ఎడ్యుకేషన్ ఎట్లుంటే పాప యాక్టివిటీ చదువుకుంటుంది ఆఫీసర్లో. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్కారం. ఆ పాప ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది ఫ్యూచర్ కనుక్కుందామని కాల్ చేస్తున్నాను. శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఇది మేషలగ్నము పాపది. బాగుందమ్మా, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. గురుగారు పాపకు చూస్తున్నాను కదా ఇక్కడ అనుకూలంగానే ఉన్నది. సరే, ఈ మంగళవారాలు కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసేట్టుగా చేయండి పాపను. ఓకే గురుగారు. మంగళవారాలు పాటిస్తే కొంచెం ఎర్రటి డ్రెస్ వేసుకోవడం కానీ లేదా ఎర్ర దారం చేతికి కట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఎప్పుడైతే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారో తప్పకుండా పాప మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు వెళుతుంది గాక. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు, మేషలగ్నం అయింది, లగ్నంలో కేతు ఉన్నాడు. సరే, సౌకర్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తర్వాత మళ్ళీ మిగతాటివి. ముందైతే పాప ఎడ్యుకేషన్ గురించి అని మీరు అడిగారు కాబట్టి చెప్పండి. అదే ఎడ్యుకేషన్ గురించి అడిగాను. అందుకే చెప్తున్నా, ఎడ్యుకేషన్ గురించి అని మీరు అడిగారు కాబట్టి ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అనుకూలమే అవుతుంది, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాకపోతే మంగళవారాలు పాటించేట్టుగా చూసుకోండి పాపను. అది ఏదో ఒకటి ఒక రకంగా మంగళవారం ఆంజనేయ స్వామికి తిరగమని చెప్పటము, ఇలా దారం కట్టుకుని ఎర్ర వస్త్రాలు అవి వేసుకొని అలా ఒక ఇది అనేటువంటిది జరిగితే మంచిది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టుగా మీరు పరిహారం అయితే ఫాలో అయితే మంగళవారాలు ఖచ్చితంగా మీకైతే చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి. గురుగారు ఇప్పుడు